ఈ మధ్య రీసెంట్గా ఈ సాదిక్ ఖాన్ అనే ఒక రైఫిల్ షూటింగ్ కోచ్ ఈ సౌజన్య అనే ఆవిడని వేధించాడని ఈ ఉత్తరాలు అవన్నీ కూడా మనకి బయటకు వచ్చాయి. వాళ్ళేమో గోదావరిలో దూకేసేసి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ సాదిక్ ఖాన్ గురించి గాలించి అక్కడెక్కడో ఢిల్లీలో దొరికితే తీసుకొచ్చేసి లోపలేశారు. మొత్తం ఇంట్రాగేషన్ జరుగుతుందన్నమాట. దీని గురించి సాదిక్ ఖాన్ని గట్టిగా వాయిస్తూ సాదిక్ ఖాన్కి గట్టిగా మరణశిక్ష పడాలని కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఓకే, సాదిక్ ఖాన్ది తప్పుందా అంటే 100% తప్పుంది. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. 1% కూడా వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. ఇందులో ఆల్రెడీ చనిపోయిన సౌజన్య ఎవరైతే ఉందో ఈవిడిది కూడా 100% తప్పు. 1% కూడా ఈ సౌజన్యను కూడా ఈ వీడియోలో నేను వెనకేసుకొని రావడం లేదు. వెనకేసుకొని వచ్చారు అంటే సమాజంలో అనైతికతని ప్రోత్సహిస్తున్నారు అని అర్థమవుతోంది కదా. ఈ సౌజన్యకి 16 ఏళ్ళో 17 ఏళ్ళో 20 ఏళ్ళలో వయసు ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను వెనకేసుకొచ్చుండేదాన్ని. తెలుసు తెలియని అమాయకపు పిల్ల, కాలేజీ చదువుతున్న అమ్మాయి, పాపం పుణ్యం ప్రపంచం ఏమీ తెలియదు, వాడికి ఒక 25 ఏళ్ళు ఉన్నాయి, వాడి వల్ల పడిపోయింది అనేసి ఖచ్చితంగా నేను దాని గురించి మాట్లాడి ఉండేదాన్ని. ఈ సౌజన్యకి 36 సంవత్సరాల వయసు, ఆ సాదిక్ ఖాన్కి 25-26 సంవత్సరాల వయసు. ఈ సౌజన్య కంటే కూడా ఆ సాదిక్ ఖాన్ అనేవాడు 10 సంవత్సరాల వయసులో చిన్నవాడు. ఈ సౌజన్యకు పెళ్ళయి కొడుకున్నాడు, రైఫిల్ షూటింగ్ నేర్చుకోవడానికి పెడుతున్నాడు. భర్తతోటి ఈవిడికి విభేదాలు ఉన్నాయి. పిల్లవాడిని అక్కడ అకాడమీలో జాయిన్ చేసింది. తనకంటే 10 సంవత్సరాలు చిన్నవాడైన ఆ సాదిక్ ఖాన్ తోటి ఫ్రెండ్షిప్ చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈమె ప్రైవేట్ ఫోటోలు మొత్తం అతని దగ్గర ఉన్నాయి. వాడిద్దరు కలిసి చెట్టపటాలు వేసుకుని తిరిగారు. వాళ్ళింటికి ఇతడు, ఇతడింటికి వీళ్ళు, ఈ అమ్మాయి ఈ సౌజన్య, వీళ్ళందరూ కూడా బాగా తిరిగారు. బాగా అందరి విషయాలు ఒకరి విషయాలు వాళ్ళు చెప్పుకున్నారు. ఇక అంత ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, అంత దిగజారిపోయిన తర్వాత ఇక నిదానంగా ఇంట్లో ఉన్న బంగారము డాక్యుమెంట్లు ఏమైతే ఉన్నాయో మొత్తం అంతా కూడా పెత్తనము అల్లుడికి అప్పచెప్పినట్లుగా సాదిక్ ఖాన్కి అప్పచెప్పేశారు. వాడు వీళ్ళ జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఈ అనుమానాస్పద స్థితిలో ఈవిడ భర్త చనిపోయాడు, వీళ్ళ విషయాలు బయటకు వస్తాయని పోలీస్ స్టేషన్కి కూడా ఇక వెళ్ళలేక గత్యంతరం లేక చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు నోట్ రాసి పెట్టేటప్పుడు మేము మా తప్పులు కూడా ఉన్నాయని ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకునే వాళ్ళు అంత ఇంగితం ఉన్నవాళ్ళు ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారు? మొత్తం అవతల మీద రాసేసి వాడే తప్పు, మేము ఏ పాపము ఎరగము, మమ్మల్ని మేము వాడి జోలికి వెళ్ళకపోయినా వాడేమో ఆ జోలికి వచ్చేసి వేధిస్తున్నాడు అనేసి మొత్తం అవతల మీద రాసి పెట్టేసేసి వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, నన్ను పట్టుకుని లోపలేస్తారేమో అనేసి అది సాదిక్ ఖాన్ భయపడి పారిపోయాడు. వాడిని పోలీసులు పట్టుకొని తీసుకొచ్చి లోపలేసి ఇప్పుడు ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు హిందూ సాంప్రదాయం అనే పేరు ఎందుకు తీసుకొచ్చానంటే, మొన్న ఒక టైటిల్ చూసా, ఒక ఖాన్ వల్ల 2 హిందూ కుటుంబాలు బలి అనేసి పెట్టి మొత్తం అంతా ఆ ఖాన్ అనేవాడే చేశాడు. ఈ హిందూ కుటుంబాల్లో వాళ్ళు ఏ పాపం తెలియని శుద్ధపూసలు అమాయక చక్రవర్తులు అన్నట్టుగా వీడియో చేసి మొత్తం కంప్లీట్గా ముస్లిం మతం మీదకి చేసి వీడియో చేస్తున్నారు. దీన్ని లవ్ జిహాదీ అంటున్నారు, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. నేను ఇక్కడ సాదిక్ ఖాన్ అనేవాడిని 1% సింగిల్ పర్సెంట్ కూడా వెనకేసుకొని రావట్లేదు. వాడిది 100% తప్పు. వాడికి కఠినంగా మరణశిక్ష పడాలనేసి నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లో విక్టిమ్ అయిన సౌజన్యది కూడా 100% తప్పు ఉంది. 1% కూడా నేను ఈ సౌజన్యాన్ని వెనకేసుకురాను. వీళ్ళు హిందూ కుటుంబాల మీద ముస్లిం కుటుంబం దాడి, ముస్లిం కుటుంబం హిందూ కుటుంబాన్ని చంపేసింది, ఇది లవ్ జిహాదీ అని చెబుతున్నారు కదా. కాబట్టి ఇప్పుడు నేను హిందూ సాంప్రదాయం అనే వర్డ్ ఇక్కడ తీసుకొస్తున్నానండి. హిందూ పద్ధతి ప్రకారము తనకంటే కూడా వయసులో చిన్నవాడిని మహిళలు పెళ్లి చేసుకోకూడదు. మనం అందరం కూడా భర్తలు ఎంచినప్పుడు కనుకంటే ఎంతో కొంత పెద్దవాడే చేసుకోవాలనేది తరతరాలుగా నాదిగా వస్తున్న ఒక నియమము. అందరూ సమాజంలో ఈ విషయం ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా తెలుసు. నాకు తెలిసినంత వరకు ఇతరత్ర కంట్రీస్లో కూడా కాస్త మగవాడి కంటే కూడా ఆడపిల్ల వయసు తక్కువగా ఉండేలాగానే చూసుకుంటారు. ఇంకా ఇప్పుడు మొత్తం లివ్ ఇన్ రిలేషన్షిప్లు డేటింగ్లో వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఓకే, హిందూ సాంప్రదాయంలో మగవాడు అంటే భర్త భార్య కంటే కూడా పెద్దవాడై ఉండాలి అనేది నియమము. అవునా కదా? ఆ సంగతి ఈ సౌజన్యకు తెలియదా? చిన్న పిల్ల ఏమాత్రమైనా సరే బుద్ధి, సంస్కారము, పద్ధతి ఉంటే తనకంటే 10 ఏళ్ళు చిన్నవాడితోటే అక్రమ సంబంధం పెట్టుకుంటుందా? దిగజారిన స్వభావం కాకపోతే ఇలాంటి పనులు చేస్తారా? పెళ్ళయింది,
కడుపున పిల్లాడు పుట్టాడు, వాడు ఎదుగుతున్నాడు, భర్తతోటి విభేదాలు చాలా కుటుంబాల్లో ఉంటాయి. భర్తకి భార్యకి గొడవలు ఉంటాయి, సరిపడవు. ఎంతోమంది దంపతులకు మధ్యలో కుదరదు. భార్య భర్త అనే వాళ్ళు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎలా ఉంటారు? కానీ ఇది కాస్త సీరియస్గా ఉండుండొచ్చు. భర్తతోటి విభేదాలు కాస్త ఎక్కువగా ఉండుండవచ్చు. దాన్ని పరిష్కారం చేసుకునే పద్ధతి ఉంటుంది. తన ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఏదైనా విడాకులకి ఏర్పాటు చేసుకొని విడాకులు తీసుకొని తన అర్హతకు స్థాయికి తగ్గ ఇంకొక వ్యక్తిని వాళ్ళ క్యాస్ట్లోనో వాళ్ళ సామాజిక వర్గంలోనో వాళ్ళ పద్ధతిలోనో చూసుకొని కాస్త పెద్దవాళ్ళతో మాట్లాడుకొని జరిగిందంతా చెప్పి వాళ్ళకి యాక్సెప్టబుల్ అయిన తర్వాత పెళ్లి చేసేసుకొని కొత్త పునర్వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలి. ఇదొక పద్ధతి ఉంది. ఈవిడ భర్తతో ఈ భేదాలు ఉంటే భర్తకి ఇంకా విడాకులు ఇవ్వకుండా పద్ధతిగా పునర్వివాహం చేసుకోకుండా ఏమి చేసుకోకుండా వాడెవడో అకాడమీలో పరిచయం అయితే వాడు దీనికంటే 10 ఏళ్ళు చిన్నవాడైతే ఫ్రెండ్షిప్ చేసేసి అక్రమ సంబంధం పెట్టుకుంది. కాసేపు వాడే ఈవిడ బయట లాగాడు అనుకుందాం అనుకోండి, ఈవిడ బుద్ధి ఏమైంది? వాడే మంచివాడు కదా సాదిక్ కానీ ఈవిడ బయట లాగాడండి, ఈవిడికి ఏమీ తెలియదండి అని అనుకుందాము. ఈవిడ బుద్ధి ఏమైంది? 16 ఏళ్ళ పిల్ల భయపడటానికి ఈమె కంటే సాదిక్ అనే వాడి కంటే కూడా 10 ఏళ్ళు పెద్దది ఈవిడ. వాడే కదిలిస్తే 2 పీకాలి. ఇంట్లో మంచి పొజిషన్లోనే ఉంది. వాళ్ళ నాన్న మరి వీళ్ళందరూ ఇంజనీర్లు అంట, మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ కదా. ఇంట్లో పెద్దలకు చెప్పాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా కొడుకుని అక్కడ జాయిన్ చేస్తే వీడు నన్ను ఏదో తీసుకురావడానికి దింపడానికి వెళ్తూ ఉన్నానండి, నన్ను నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అనేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాడిని తెచ్చి లోపలేస్తారు. వయసులో వాడికంటే 10 ఏళ్ళు పెద్దది. నన్ను వీడు ఇలా చేస్తున్నాడండి, పెళ్ళయి నా కొడుకున్నాడని ఒక్క మాట పోలీసులో చెప్తే వాడిని దుమ్ము కొట్టుండేవాళ్ళు పోలీసులు. మన సౌజన్య పద్ధతి కలదేం కాదు. తనకంటే 10 ఏళ్ళు చిన్నోడిని వావి వరస వాడిది ఏ మతం అసమని ఇలాంటి పనులు చెయ్యొద్దా అని ఆలోచించుకోకుండా అనైతికమైన దిగజారుడి ప్రవర్తనతోటి ప్రవర్తించింది నిజము. ఈ సాదిక్ ఖాన్ అనే వాడితో అక్రమ సంబంధం ఇష్టపూర్వకంగా పెట్టుకున్నది నిజము. మాట్లాడుకుంటే ఒక కాయిన్కి అటు ఇటు 2 మాట్లాడుకోవాలి. మొత్తం వాడే చేశాడు. మా సౌజన్య ఏమీ ఎరగదు, హిందూ కుటుంబంలో పుట్టింది కాబట్టి అంటే అలాగా. హిందూ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎంతోమంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో పెట్టుకోవట్లేదా? హిందూ కుటుంబంలో పుట్టిన మగ పిల్లలు కాలేజ్ అయిపోయి పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళయి 30 ఏళ్ళు దాటిపోయి పిల్లలు ఉన్న వివాహిత స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో పెట్టుకోవట్లేదా? మీరు చెప్పండి, సమాజం ఎలా ఉంది? ఇక దిగజారి ఈ వీళ్ళ మాటలు లాంగ్వేజ్ ఏంటంటే ఆంటీతో అక్రమ సంబంధం. ఆంటీ అంటే ఎవరంటే పెళ్ళయి ఏదో పిల్లలు ఉంటారు కదా, 30+ ఆంటీలు వీళ్ళు. అంటే ఈ కుర్రాడి 20+, వాడి 30+, ఆ మహిళకు 30+. అక్రమ సంబంధాలు ఇవన్నీ సమాజంలో జరుగుతున్నాయి కదా. జరుగుతూ ఉన్నప్పుడు హిందూ కుటుంబంలో హిందూ మహిళ పెట్టుకున్న అక్రమ సంబంధం హిందూ హిందూ అని టైటిల్స్ రాస్తే మనకు ఎలా ఉంటుంది? కాలుతుందా కాలదా? మనం ఏమంటాం? ఇది దిగజారుడుతనము, నైతిక విలువలు లేక సినిమాలు చూసి వీళ్ళు ఇలా తయారవుతుంటే దీనికి హిందూ హిందూ అని పేరు రాసి మా హిందూ మతం మీద దాడి చేస్తారంట. మనమా వాడు నైతిక విలువలు లేకే ఆ సాదిక్ ఖాన్ అనేవాడు దిగజారాడు. నైతిక విలువలు లేక ఈ సౌజన్య అనేది దిగజారింది. మనం మాత్రం ముస్లిం 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 అని రాయాలి. దీనికి లవ్ జిహాదీ అని పేరు పెట్టేయాలి. అది లవ్ జిహాదీ కాదండి, పక్క అక్రమ సంబంధం. అది లవ్ జిహాదీ అంటే ఏంటి? ఆ పిల్ల ఏదో 16-17 ఏళ్ళు ఏదో చిన్న వయసు అయ్యుండి కాలేజీలో చదువుకుంటూ ఉండే పిల్ల, పెళ్ళిగాని పిల్ల అయ్యుండి, వాడు ఆ వయసు వాడు అంతకంటే పెద్దవాడు అయ్యుండి ఈ అమాయకంగా ఉండి ఈ పిల్లని ట్రాప్ చేసి నిదానంగా వాడి వైపు తెచ్చుకొని బలవంతంగా మతం మార్చి నిఖా చేసుకొని దాన్ని ఆరోళ్ళు పెడితే దట్ ఈస్ కాల్డ్ లవ్ జిహాదీ. ఓకే, నేను కూడా అప్పుడు అదే అంట. ఇక్కడ అది కాదు కదా. వీడికి 25 ఉంటే ఆవిడికి 35 దాటిని, 10 ఏళ్ళు తేడా. చిన్నోడు, వయసులో చిన్నోడిని మనం తమ్ముడు అని పిలవాలి సభ్యత ఉంటే. ఏమని పిలవాలి? ఈ సౌజన్య సాదిక్ ఖాన్ని ఏమని పిలవాలి? సౌజన్యకి సంస్కారం ఉంటే సాదిక్ ఖాన్ని తమ్ముడు అని పిలవాలి. పిలిచిందా? పోయి అక్రమ సంబంధం పెట్టుకుంది, డేటింగ్ చేసింది. ఏ మొహం పెట్టుకొని మీరు చెప్పేస్తారు మా హిందూ కుటుంబాలని ఆ ఖాన్ నాశనం చేసేసాడు అనేసి? జుట్టు పట్టించింది ఆ ఖాన్కి, ఇంట్లోకి తీసుకొచ్చింది. ఆ ఖాన్ తోటి బైక్ ఎక్కి కారెక్కి ఊరు మొత్తం తిరిగింది. ఎవరైనా కనిపెట్టేస్తారో పెళ్ళయి మరి పిల్లలు ఉన్నారు కదా, కనిపెట్టేస్తారా అని మొహానికి స్కార్ఫ్ బొరకా వేసేసుకొని తిరిగింది వాడితోటి. ఎవరు తిరగమన్నారు? మరికి ఎప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఇంతకుముందు కొన్ని నెలల క్రితం ఒక మహిళ తన భర్తతో విడాకులు తీసేసుకుంది, 3 పిల్లలు ఉన్నారు, ఒంటరిగా ఉంటుంది. వాడు ఎవడో కుర్రాడు తగిలాడు, వాడితోటి పోయి
గాలికి తిరగడానికి ఈ ముగ్గురు పిల్లలు మగపిల్లల పాపం ముక్కు పచ్చలారని పసిబిడ్డలు అడ్డంగా ఉన్నారనేసేసి ముగ్గురిని కత్తిపెట్టి కోసి చంపి పడేసి వాడితో పారిపోయింది. ఆ పని చేస్తుంది హిందూ మహిళే. మరి దేశంలో 80% హిందువులే కదా ఉన్నారు, 120 కోట్ల మంది హిందువులే కదా ఉన్నారు. ఇట్లా రోజు ఎవరో ఒకరు ఇలాంటి అనైతికమైన చర్యలు మనకు కనపడుతూనే ఉన్నాయి. వివాహిత వాడు ఎవరితోడు పారిపోయింది, పిల్లల్ని భర్తను వదిలి లేచిపోయింది, ఇలాంటివి చూస్తున్నాం. పసిబిడ్డలను చంపేసింది, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనేసి భర్తను చంపేసింది. ఇలాంటి న్యూస్లు వస్తున్నాయి కదా. వీటి న్యూస్లకు తమ్మునేల్స్ హిందూ మహిళ హిందూ మహిళ హిందూ మహిళ అని పెడితే మనకి ఎలా ఉంటుంది? కాలుతుందా? కాలదా? బాగా కాలుతుంది కదా మనకు. రోజు ఎంతమంది ఇలాంటి అనైతికమైన పనులు చేస్తున్నారు. హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు, మర్డర్లు, గ్యాంగ్ రేపులు, ఆస్తి తగాదాలు, దొంగతనాలు ఎన్ని జరుగుతున్నాయి. గృహహింస, భార్యను వేధించడం, ఈ ప్రతి ఘటనకి కూడా హిందూ మహిళ, హిందూ మగవాడు, హిందూ భర్త, హిందూ భార్య అని టైటిల్స్ పెడితే మనకు ఎలా ఉంటుంది? అదే పక్క మతంలో జరిగితే మాత్రం ముస్లిం చేశాడు, ఖాన్ చేశాడు, సైబు చేశాడు, అబ్దుల్లా చేశాడు అని మన ఇష్టం వచ్చినట్టు టైటిల్స్ పెడతారు. రూపాయి కాటి ఇటు చూడాలంటే సౌజన్యం కూడా తక్కువేమి కాదు. పద్ధతి కలదైతే దానికంటే 10 ఏళ్ళు చిన్నోడు, పెళ్లిగానోడు, వేరే మతం వాడు, నీ చుట్టము కాదు, నీ రిలేషను కాదు. ఈమెకు చూస్తే 10 ఏళ్ళు, 36 ఏళ్ళు, పెళ్ళయి, భర్త, కొడుకు, ఎదిగిన కొడుకు, తల్లిదండ్రులు, పరువు మర్యాద ఏమీ పట్టించుకోకుండా ఎట్లా పోయి వాడికి వంగుతుంది? ఎట్లా వెనకేసుకురావాలి మన సౌజన్యని? నాకు 1% కూడా కారణం చూపించండి, వెనకేసుకొస్తా నేను. సౌజన్యకు సపోర్ట్ చేసే వాళ్ళకి సిగ్గు ఉండాలి కొంచెమైనా. చేస్తారా? ఇలాంటి పనులు చేయొచ్చా? భర్తను పెట్టుకొని విభేదాలు ఉండవచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారా? పోయి వాడు తీయటి మాటలు చెప్పి వశపరచుకోవడానికి ఈమె వాడికంటే 35 ఏళ్ళు, 10 ఏళ్ళు పెద్దది. బిడ్డ కొడుకు పుట్టున్నాడు, ఎదిగిన కొడుకున్నాడు. ఆ మాత్రం ఇంగితము, వివేకం, సంస్కారం కూడా లేదా? ఎవరితో పోవాలి, ఎవరితో ఉండాలి, ఏంటి విలువలు లేవా? అలాంటి దాన్ని ఎలా వెనకేసుకొస్తాం? చచ్చిపోయి బతికిపోయింది కానీ సౌజన్య కూడా శిక్ష పడాలి. సాదిక్కరికి ఎంత పడాలో సౌజన్య కూడా అంతే పడాలి. ఇద్దరు తక్కువేం కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు. వాళ్ళ సుఖపట్టం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించారు. ఒక ఆమె పోయింది, ఇంకోటి కూడా శిక్షపడి వాడు పోవాలి అని కోరుకుంటున్నాను నేను. ఇక్కడ సౌజన్యాన్ని హిందూ కాబట్టి వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. పరువు తక్కువ పని హిందూ సమాజం తల దించుకొని వెధవ పని చేసింది. ఏ రామాయణంలో, ఏ భారతంలో రాశారు? నీకంటే 10 ఏళ్ళు చిన్నోడితోటి మొగుడిని వదిలేసేసి పారిపోమని, అక్రమ సంబంధం పెట్టుకోమని, వాడితో తిరగమని ఎక్కడ రాశారు? మనకి ఏ పురాణాల్లో ఉంది చూపించండి. పనికి మాలిన పనులన్నీ చేసేసి ఇంకొకటిని బ్లేమ్ చేస్తే, ఇంకో కంప్లీట్గా ఒక మతాన్ని బ్లేమ్ చేస్తే ఇది అసలు లవ్ జిహాదీ కిందకి ఎలా వస్తుంది? ఫక్తు అక్రమ సంబంధం ఇది. అక్రమ సంబంధము, పరువు హత్య, అంతే, ఇంకేం లేదు. పరువు కోసము పోలీస్ స్టేషన్ కూడా పోలేక ఆత్మహత్య చేసేసుకున్నారు. వీళ్ళు చేసిన పనికి మాలిన పనులకి కన్న బిడ్డను కూడా నదిలో పడేశారు. వాడికి ఈత వచ్చు కాబట్టి బతికి బయటకు వచ్చాడు, లేదంటే ఆ బిడ్డ కూడా పోయేవాడు పైకి. ఇట్లా ఏ రకంగా మీరు ఈ సౌజన్యాన్ని సమర్థిస్తారు? మన స్త్రీలు తలెత్తుకునే గర్వకారణమైన పని ఏం చేయలేదు ఈవిడ. పనికి మాలిన పరువు తక్కువ బేవార్స్ పని చేసింది సౌజన్య. 1% కూడా సౌజన్యాన్ని సమర్థించేదే లేదు. ఆ సాదిక్ ఖాన్ అనేవాడిని సమర్థించలేదు. ఆ సౌజన్య చచ్చిపోయింది, సాదిక్ ఖాన్ని చంపేయండి. ఇలాంటి వాళ్ళు, ఇంత అనైతికమైన మనుషులు, సమాజాన్ని అనైతికంగా మార్చేవాళ్ళు సమాజంలో బ్రతకుండాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఉంటే సమాజాన్ని జడగొడతారు. కాబట్టి సాదిక్ ఖాన్ని కూడా పార్సల్ చేసేయండి. సౌజన్యాన్ని ఏ పరిస్థితుల్లోనూ మహిళని కానీ హిందూ అని కానీ సమర్థించే ప్రసక్తి లేదు. సమర్థించే వాళ్ళు అనైతికని, అక్రమ సంబంధాలని సమర్థిస్తున్న కింద లెక్క. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై హింద్.